హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ హార్వెస్ట్ ఛానల్. ఈరోజు వచ్చేసి భోగి. సో అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. అదేంటి నిన్ననే సంక్రాంతి వీడియో పెట్టేసేసి భోగి తర్వాత పెడుతున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ సంక్రాంతిది కొన్ని డేస్ ముందు అయితే షూట్ చేశాను అండి. ఎందుకు అంటే సంక్రాంతి అప్పుడు రెయిన్ ఫోర్కాస్ట్ ఉండింది, అందుకని చెప్పేసి ఆ ఫోర్కాస్ట్ని ఏదో వేరే విషయంలో చూస్తూ ఉంటే రెయిన్ ఫోర్కాస్ట్ని చూశాను. సో మళ్ళీ సంక్రాంతికి నేను అనుకున్న ప్లాన్ పరంగా అయితే చెయ్యలేను కదా హార్వెస్ట్ వీడియో అని చెప్పి కొంచెం ముందుగా అయితే ఆ వీడియోని షూట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా భోగి రోజు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేను వచ్చేసాను మిద్దె తోట పైకి హార్వెస్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పొట్లకాయలు. చాలా రోజుల నుంచి వీటిని హార్వెస్ట్ చేయాలి అనుకుంటా, కొంచెం ఏమన్నా బలంగా అవుతాయేమో అని అలా ఉంచాను. లేదు, ఇవి అసలు పెరగకుండా ఆ వంతున అలాగే ఉన్నాయి. సో సరేలే ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాము అని వచ్చేసాను. నేను యాక్చువల్గా పూలు, బెండకాయలు మార్నింగే నేను ఆల్రెడీ కోసేసాను. మార్నింగ్ చాలా వర్షం పడింది. నేను మీకు క్లిప్స్ చూపిస్తాను. ఎంత వర్షం పడింది అంటే టెర్రస్ మీద మొత్తం వాటర్ వచ్చేసాయి. నా పూల మొక్కలు కొన్ని కాయగూర మొక్కలు కొన్ని అయితే పాదు దాకా మునిగిపోయాయి. అలా ఉందన్నమాట వాటర్ పరిస్థితి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మంచి ఎండగా ఉంది. అసలు వర్షం పడిందా అన్నట్టుగా అయితే ఉందిలేండి. సరే అయితే ఇంకా లేట్ చేయకుండా హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ పొట్లకాయలని హార్వెస్ట్ చేసేద్దాం. నాకు చాలా చాలా ముచ్చటగా అనిపిస్తున్నాయి, కానీ ఇంకొంచెం పెద్దవి ఉంటే బాగుండేది కదా. ఇవి మంచిగా ఇంకా పొడుగ్గా పెరుగుతాయి అని ఇలా రాళ్ళు కూడా కట్టాను. కనిపిస్తుంది కదా, ఒకటైతే కిందకి సాగిపోయింది. ఫస్ట్ ఆ రాళ్ళు కట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు వీటి హార్వెస్ట్. ఇంకొంచెం బలంగా పెరుగుంటే బాగుండేది, బట్ పర్లేదు, ఇదైనా సాటిస్ఫాక్షన్. లాస్ట్ టైం 3 కాయలు వచ్చినప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ అయితే ఒక రేంజ్లో ఉందిలేండి. కోర్స్ ఇది కూడా అంతే. రెండు పొట్లకాయలు. ఈ పొట్లకాయలని కట్ చేసేస్తే ఈ చెట్టుని ప్రూన్ చేద్దాము అనుకుంటున్నాను. మొత్తం ఆకు మొత్తం అయితే ఇక్కడ చూడండి, ఆకు పురుగు ఉంటుంది కదా, మొత్తం తినేసేసిందే. అసలు ఒక్క ఆకు విసర మిగిల్చకుండా పీల్చేసింది. ఇది ఇప్పుడు వచ్చిన లీవ్స్, అందుకనే కొంచెం ఉన్నాయి, బట్ ఎక్కువ గ్రో అయిపోయింది, అందుకే అంత పెద్ద పూత అయితే రావడం లేదు. సో అన్నీ కట్ చేసేసి ఫస్ట్ తర్వాత మంచిగా ఎరువిచ్చాము అంటే ఇంకా మంచిగా పెరుగుతుంది. అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి నేతి బీర. సూపర్గా ఉంది కదా. ఇంత పెద్ద కాయ అయ్యేంత వరకు అయితే నేను ఎప్పుడు ఉంచలేదులేండి. ఇక్కడ కూడా మంచిగా అవ్వింది. 2 నేతి బీర. ఇంకా ఉన్నది ఒకటి, ఇంకొంచెం చిన్నదిగానే ఉంది. సరే కొంచెం పెరగనిద్దాంలే అని దీన్ని ఉంచేస్తున్నా. హార్వెస్ట్ చేసేద్దాం. ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఒక అరచేయికి దాటి ఇంకా అరన్నర, దాన్ని ఎలా చెప్పాలో నాకైతే తెలియదు, కానీ అరచేయి దాటి అయితే వచ్చింది. ఇంకా ఇదైతే మంచిగా పెద్దదైంది, బట్ చూడాలి ఎలా ఉంటుందో, ఎంత ముదిరిందా అని. ఇంతవరకు వచ్చేంతవరకు ఉంచడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా మంచి హ్యాపీగా ఉంది చెప్పాలి అంటే. ఈ కర్ర కట్టినందుకు ఇలాంటి వెజ్జెస్ని చూస్తూ ఉంటే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. సరే అయితే వీటిని హార్వెస్ట్ చేసేద్దాం. ఒకటి, 2. ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్ హార్వెస్ట్ అనే చెప్పాలి. పొట్లకాయ, బీరకాయ, ఇంకా సొరకాయ ఉంది. సొరకాయ కూడా హార్వెస్ట్ చేద్దాం. ఒక్క పొట్లకాయ అయితే వచ్చింది, దీన్ని కూడా కట్ చేసేద్దాం. ఈరోజు అన్ని గార్డ్స్ని కోస్తున్నట్టుంది కదా. సో దీన్ని బ్రేక్ చేయడానికి అయితే నెక్స్ట్ వంకాయలు కోద్దాం. ఈసారి వంకాయ మొక్క నుంచి కోసే హార్వెస్ట్ మాత్రం సూపర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పాలి. చూసారు కదా, ఇక్కడ గుత్తులుగా ఉన్నాయి కాయలు అయితే.
మంచి ప్రోటీన్ ఇచ్చాము అంటే చాలా చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా చూడొచ్చు. సరే కొంచెం సైజు పెద్దవి వచ్చేంత వరకు అయితే ఉంచనులేండి. ఎప్పుడు కూడా ఏంటో హడావుడిగా కోసేస్తాను. ఇక్కడ చూడాలి. అండ్ ఇది అస్సలైంది అయితే ఇది ఎంత ఎంత గుత్తిగా కాసిందో. ఇట్లా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు. ఇక్కడ మీకు ఆకులు కమ్మేసిన దీని బరువుకి అది మోయలేక కిందకి కూడా వెళ్ళిపోతుంది. చూసారా ఎంత లేతగా ఆర్గానిక్గా పండిన వంకాయలు చాలా చాలా బాగున్నాయి కదా. సరే వీటిని హార్వెస్ట్ చేసేద్దాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇది ట్విన్ కాయ అనుకుంటాను, అలాగే ఉంది. ఆగండి, ఇవి వేసేసి బాస్కెట్లో అవి కోద్దాం. వంకాయ నేను మ్యాచింగ్ ఇవి గుత్తి వంకాయ కూడా చేసుకోవచ్చేమో. నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి. ఇది ఉంచుదాం అనిపిస్తుంది. ఈ ఒక్కడికి వద్దాం. ఒక్క చెట్టుకి చూడండి ఎన్ని వచ్చాయో. ఒక పాట్ బేసిక్గా. ఇక్కడ మరి చిన్నవిగా ఉన్నాయి, కొంచెం వస్తాయి. ఇవి అయితే మరీ బుజ్జి. ఇది ఉంచుదాంలేండి, కొన్ని రోజులు వస్తాయి. సో మొత్తం 6 కాయలు వచ్చాయి ఈ బుజ్జి చెట్టుకే. ఇంకా ఉన్నాయి, కోద్దాం. ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి, వీటిని కోయడానికి కొంచెం కష్టపడాలి. ఇది మరీ లోపల ఎక్కడో దాక్కుని ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పాపం కాయల బరువుకి వంగిపోతున్నాయి. చూడండి ఎంత బాగుందో. అయ్యో ఎంత బాగుందో కదా. ఇంకోటి కూడా ఉంది, పెరగచ్చు ఇది, బట్ కోసేద్దాం. దీనికి జత్తగా ఉంటుంది. ఇవి చారల వంకాయ అనాలేమో వీటిని. ఇక్కడ ఒకటి ఉంది, కోసేద్దాంలేండి. కొంచెం చిన్నది, కొంచెం రావచ్చు, బట్ కొంచెం ఎక్కువ కోసుకుంటే బాగుంటుంది కదా. పర్లేదు, మీడియం సైజులోనే ఉంది. ఒక 1/2 kg వంకాయలైనా ఈజీగా వస్తాయేమో చూద్దాం. ఇప్పుడు ఇంకొక మొక్క దగ్గరికి వద్దాం. చూడండి బాగా వచ్చింది. ఇక్కడ ఇంకా బుజ్జి పిందెలు ఉన్నాయి. చూస్తుంటే కొంచెం పెద్దదిగానే ఉంది, కోసేద్దాం. సో దట్ ఇంకో వేరే కాయలు మంచిగా పండుతాయి. ఎస్, 1/2 kg కాయలు నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా కోయాలి అనుకుంటే ఉంటాయి కానీ, బట్ సరిపోతాయి. ఎన్ని వచ్చాయి? ఒక 11 దాకా అయితే వచ్చాయి. ఖచ్చితంగా 1/2 kg అయినా ఉంటాయనే అనుకుంటున్నాను. చూద్దాం. అండ్ ఇప్పుడు మిర్చి ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కోసేద్దాం.
ఇక్కడ చూసారా పండిపోతుంది, నేను కోయడం లేదు అని చెప్పేసి. ఈ చెట్టుకి ఈజీగా ఒక 20 కాళ్ళండి, ఒక 15 దాకా ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. సరే అయితే ఇది కోసేద్దాం. భోగి అండ్ సంక్రాంతి కదా, సో చక్కగా అదే గాలిపటాలు ఎగరేస్తున్నారు, కనిపిస్తుంది కదా ఇక్కడ ఉంది. అని ఇంకొకటి ఇప్పుడే పడిపోతుంది, అక్కడ ఉంది, కనిపించట్లేదు మీకు. అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దాని తోక కనిపిస్తుంది. మిర్చి చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. ఇదైతే సెకండ్ టైం హార్వెస్ట్ చేయడం. ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు కూడా అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, ఎంత బాగుందో. సరే అయితే దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం. బాగా వచ్చింది ఈసారి అయితే. పుల్లటి మజ్జిగ వేసామంటే చక్కగా ఆకుముడత పోతుంది. అండ్ మిర్చి కూడా మంచిగా ఇలాగ బ్రైట్గా హెల్దీగా అయితే కాస్తుంది. కనిపిస్తుంది కదా, ఆగేలా చూపిస్తాను. మిర్చి చక్కగా ఇంట్లోనే కాయించుకోవచ్చు అండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే చూసారా నేను ఎలాంటి దాంట్లో పెట్టానో, మనకి నూనెకి కవర్లు వస్తాయి చూడండి, అలాంటి కవర్లో పెట్టాను. అలాంటి కవర్లోనే ఇంత మంచిగా కాస్తుంది. ఇంకా టబ్బులు అట్లాంటి వాటితో పెడితే ఇంకా మంచిగా కాయచ్చు. చూడండి ఎంత బాగుందో అసలు ఆ గ్రీన్ కలర్. సో ఈజీగా పెంచుకునే మొక్కల్లో మిర్చి కూడా ఒకటే అండి. మనం చక్కగా దానికి పోషణ ఇస్తున్నాము అంటే ఏమక్కలే, పుల్లటి మజ్జిగ పోసామంటే చాలు చక్కగా వస్తుంది. చూడండి ఎన్ని మిర్చీలు వస్తున్నాయి. నేను ప్రతిసారి కూడా కావాలని హార్వెస్ట్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా పెట్టి చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఓహో ఇన్ని కోసుకోవచ్చా అని. చూసారా ఆకులు చూడండి ఎన్ని పడిపోయాయో. పర్లేదు, ఇంత మంచి మిర్చి మన చేతులతో కోస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది, ఇంకా సరిపోవడం లేదు. సరే ఇక్కడ పెట్టేసి ఇంకా కోద్దాం. ఈసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టదలుచుకోలేదు అండి. ఎందుకు అంటే ఇలా చక్కగా చేత్తో కోసినవి మొత్తం మీరు చూస్తే అబ్బా మనం కూడా పెంచుకోవాలి అన్న ఫీలింగ్ అయితే రావాలి. చాలామందికి ఉంది, కానీ పెంచాలా డబ్బులు పెట్టాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కదా. డబ్బులేమి అంత పెట్టకనే అవసరం లేదు అండి. ఇంట్లోనే మనకి దొరికే సామాన్లతో ఎలా చేసుకోవచ్చు అన్నది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తక్కువ ఖర్చుతో ఎంత బాగా పండించుకోవచ్చు అన్నది నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. నేను కూడా బిగినర్నే అండి. నేను కూడా రీసెంట్గా గార్డెన్ మొదలుపెట్టిన దాన్నే. నేనే ఇలా పండించగలుగుతున్నాను అంటే మీరు ఖచ్చితంగా పండించగలరు. ఇవి కొంచెం చిన్నవిగా ఉన్నాయి, వదిలేద్దాం. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మోటివేషనల్ వీడియోనా అని అనుకోకండి, బట్ నిజంగానే చెప్తున్నా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఉంది, కోసేద్దాం. ఇప్పుడు ఇవి కోసేసి చక్కగా ప్రూన్ చేశాను అనుకోండి, కొంచెం పోషణ ఇస్తే మళ్ళీ ఇన్ని వస్తాయి. అంతే, చాలా సింపుల్. ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఒక చెట్టు చూపిస్తాను చూడండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, మీకు కనిపిస్తుందో లేదో, డార్క్ గ్రీన్లో చాలా కాయలు ఉన్నాయి. కోస్తాను, ఈ చెట్టువే చూపిస్తాను చూడండి. ఇవి కొంచెం చిన్నవి సైజు. దీన్ని కూడా చక్కగా కోసేసిన తర్వాత ఆకులు ప్రూన్ చేసేసి మంచిగా పోషణ ఇచ్చామంటే మళ్ళీ వచ్చేస్తుంది. చాలా చాలా సింపుల్ అండి. పచ్చిమిర్చితో స్టార్ట్ చేయండి, పోనీ ఎక్కువ అక్కర్లేదు. పచ్చిమిర్చి విత్తనాలు కూడా మనకి ఇంట్లోనే దొరుకుతాయి. ఎండుమిర్చిని కోసేసి దాంట్లో ఉన్న విత్తనాలని ఇసుకలో చల్లండి, చక్కగా వస్తాయి. వాటిని చక్కగా విడివిడిగా మంచిగా ఇట్లాంటి పాట్స్లోనో కవర్స్లోనో మీకు ఏది కుదిరితే అక్కడ దాంట్లో పెట్టుకోండి. ఒక నెలన్నరలో మీకు ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్లు ఇస్తుంది. నేనైతే బయట మొక్కలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. చూడండి ఈ ఒక్క మొక్కకే ఇన్నొచ్చాయి, ఇంకా ఉన్నాయి. ఈ ఒక్క మొక్కే అసలు ఎంత చిన్న మొక్క, ఇన్నొచ్చాయి.
ఇంకా ఉన్నాయి, కోస్తాను. ఇది సెకండ్ హార్వెస్ట్ అండి ఈ చెట్టుకి. ఇంకా నాకు ఇక్కడ కనిపించట్లేదు కొన్ని. ఇవి చూడండి, ఇన్నొచ్చే. ఇన్నంటే ఏమన్నా మాటలా? ఒక చెట్టుకి ఇన్ని. మొత్తం చూపించనా? చూడండి, 2 చెట్లకు కలిపి ఇన్నొచ్చాయి. పావు కేజీ ఈసారి ఖచ్చితంగా వస్తాయి. ఈ మొక్కకు కూడా మొన్న సంక్రాంతి అప్పుడే హార్వెస్ట్ చేశాం కదా, సంక్రాంతి హార్వెస్ట్లో చూసుంటారు కదా, చేశాను. ఇప్పుడే పిందెలు వస్తున్నాయి చూడండి, అన్ని పిందెలు మీద ఉన్నాయి. మళ్ళీ తర్వాత హార్వెస్ట్కి రెడీ అవుతాయి. అందుకే 3-4 మాత్రమే ఉన్నాయి. పచ్చిమిర్చి ఇక్కడ కోసే కొద్దీ వస్తూనే ఉంటాయి చక్కగా. మనకి కోసి కోసి విసుగు రావాలండి, అలా చెయ్యాలి. మొక్క యొక్క పోషణ కానీ, మొక్కని పెంచడం కానీ. ఇదిగోండి, ఈ చిన్న చెట్టుకి కూడా ఏం తక్కువ వచ్చాయి, ఇన్ని వచ్చాయి. ఇంకొక చెట్టు ఉంది చూడండి, ఇది ఎంత ఫ్రెష్గా ఉందో, డార్క్ గ్రీన్. ఇక్కడ నాకు చెయ్యి పట్టడం లేదా, బట్ ఇలా కోస్తే ఉండే సాటిస్ఫాక్షనే వేర్లేండి. దోశలు నింపేసేంతలాగా కోస్తుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇది చెప్పేది కాదండి, వర్ణనాతీతం. అనుభవిస్తుంటే కానీ తెలియదు. ఇది కొంచెం చిన్న సైజ్ అయింది చూడండి. నా చేయి పట్టక వేసేయాల్సి వస్తుంది. ఇంకా అయినా సరే ఇంకా కోద్దాం, చాలా ఉన్నాయి. ఈ మొక్క అయితే మొండి మొక్క, అసలు చచ్చిపోలేదు, అలాని బ్రతకలేదు. ఇది పెరగకుండా ఉండేసరికి కొంచెం బూడిద చల్లాను ఇసుకలో, మంచిగా వచ్చేసింది. మళ్ళీ లేవు కదా. పచ్చిమిర్చి అయిపోయింది కదా, ఒక్క టమాటో అయితే ఉంది. కలర్ చూడండి ఎంత బాగుందో. దీన్ని కోసేద్దాం. ఈసారి టమాటోల్ని మాత్రం చాలా చాలా మిస్ అవుతున్నాను. కలర్ ఎంత బాగుందో చూడండి. ఈ ఆకుకూరకి కాంబినేషన్గా అయితే ఇంకా బాగుంటుంది. ఫైనల్గా వచ్చేసాము ఆకుకూర దగ్గరికి. ఈరోజు ఎక్కువైతే కనుక ఈ చుక్కకూర మాత్రమే ఉంది. ఇది 4 నెలల ప్లాంట్ అండి. ప్లాంట్స్ చెప్పాలి అంటే చూసారు, ఇక్కడ పూత కూడా వస్తుంది. చాలా చాలా రోజుల తర్వాత అయితే ఫస్ట్ టైం పూత వస్తుంది. సరే, అయితే ఈ చుక్కకూరని హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇంకా వర్షం పడింది కదా, చాలా ఫ్రెష్గా ఉంది. ఈసారి ఆ వర్షం పడేసరికి 2 రోజుల నుంచి చాలా తాజాగా ఉంది. ఈరోజు హార్వెస్ట్ ప్లేట్ ఇలా ఉంది. ఈరోజు అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఎప్పుడూ కూడా నేను పొట్లకాయలు కోయలేదు, అంటే ఇది సెకండ్ టైం. పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, వంకాయలు, పచ్చిమిర్చి అండ్ చుక్కకూర అన్నీ హ్యూజ్ అమౌంట్లో బాగా వచ్చాయి. ఒక్క టొమాటో వచ్చింది, ఇంకొక 2-3 అన్న వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఆల్రెడీ బెండకాయ కూడా హార్వెస్ట్ చేసేసాను.
లేదు ఇంకా 2 ఉన్నాయి, కుదామా. ఇవి యాక్చువల్లీ మహేష్ ఈ చెట్టుకి హార్వెస్ట్ చేశారు. ఐ థింక్ ఇది తనకి కనిపించలేదు అనుకుంటా. నేను కట్ చేసేస్తా. ఇవి అసలు 2 రోజులు, అంతకు మించి ఎక్కువ ఉండడం లేదు. పెరిగిపోతున్నాయి, ఇది అయిపోతున్నాయి, ముదిరిపోతున్నాయి. అమ్మా అస్సలు రావడం లేదా. బా చూడండి ఎలా వచ్చిందో బెండకాయ. అంత ఇదిగా ఉంది. ఇది కొంచెం పర్లేదు, ఇది కూడా కోసేద్దాం. సో 2 బెండకాయలు కూడా అయితే. సో ఇదండి భోగి హార్వెస్ట్. అయితే చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎప్పుడూ హార్వెస్ట్ చేసేవి కాకుండా ఈసారి ఒక 3 వెజ్జీస్ అయితే కొత్తవి హార్వెస్ట్ చేశా అని చెప్పొచ్చు. పొట్లకాయ, సొరకాయ అండ్ బీరకాయ అన్నీ కూడా నాకు తెలిసి ఒక 1/2 kg ఉండుంటాయి. ఈసారి వెయ్యి చేసి చూద్దాం అనిపిస్తుంది. చూసి మీతో కూడా షేర్ చేస్తాను. సరే అయితే వెయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఆఫ్ చేయవా? స్టార్ట్ చేసేస్తున్నాం. వంకాయలు చూద్దాం. పెట్టండి, నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఓ 1/2 కిలో కన్నా ఎక్కువే ఉన్నాయి. 270. అది వెయిట్. సో పచ్చిమిర్చి ట్రై చేద్దాం. ఓకే. ఇవి మాత్రం ఎప్పుడు రావు 1/2 kg. పొట్లకాయ 1/2 kg వచ్చింది. ఏంటి? 1/2 kg కాదు, 150. సారీ, పొట్లకాయ కూడా 150. బీరకాయ పర్లేదు, 300 గ్రాములు కదా. అవును, నేను అసలు మొత్తం అంత వస్తుందా లేదా అనుకున్నాను. ఓకే, నైస్. పొట్లకాయ పర్లేదు, 1/2 kg కన్నా ఎక్కువనే ఉన్నాయి. దట్స్ గుడ్ కదా. ఎంత లేదన్నా ఒక 100 రూపాయల కూరగాయలు అయితే వచ్చినట్టే. నైస్. ఓకే, ఇది వెయిట్. ఇది 2 kgs వచ్చింది. నాకు తెలిసి ఈజీగా ఒక 1 kg పోతుందేమో. సో ఇదైతే 2 kgs ఉంది. ఈజీగా ప్లేట్ ఒక 1 kilo పోతుందిగా. సో ఫైనల్గా ఒక 1 kg ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రెష్లీ గ్రోన్ వెజిటేబుల్స్. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. అయితే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. అయితే ఇలా హార్వెస్ట్ వీడియోసే కాదు, మనీ తక్కువ ఖర్చు పెట్టి మనం గార్డెన్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎలా మెయింటైన్ చేయొచ్చు, ఎలా గ్రో చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న వెజ్జీస్తో ఆర్గానిక్గా ఎలా గ్రో చేసుకోవచ్చు, అవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా ఒక కొత్త గార్డెనర్నే కదా. సో బిగినర్స్కి ఉపయోగపడుతుంది నా ఎక్స్పీరియన్స్ అని అయితే షేర్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఈజీ. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పబ్లిష్ చేసినా ఆ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో దట్ మీరు వెంటనే చూసేయచ్చు. సరే అయితే మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ భోగి.